నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలని అనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. అదేవిధంగా మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, యూఎస్ సంబంధమైనా సరే మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కన్సల్ట్ అవ్వండి. అదేవిధంగా ఒక హిందువులు అయితే సరిపోతుందండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కన్సల్ట్ అవ్వడానికి. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వంగం గణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, పితృపక్షాలు అంటూ ఉంటారు. అసలు పితృపక్షాలు అంటే ఏంటి? పితృపక్షాలు అనగా ఏంటంటే కనుక మన పితృదేవతలకి మనం వాళ్ళని స్మరించుకొని వాళ్ళ తరఫున వాళ్ళకి మనకి చెప్పాలంటే కనుక తర్పణాలు ఇచ్చుకోవడానికి అనువైనటువంటి సమయం పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవడానికి. పితృ రుణం అంటూ ఉంటారు కదా, ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకోవడానికి అన్ని విధాల యోగవంతమైనటువంటి ఈ పితృపక్షాలలో సంవత్సరానికి ఒక్కసారైనా సరే పితృదేవతలను స్మరించుకుంటే మన కష్టాలు, నష్టాలు, బాధలు, భయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా తొలగిపోతాయి, మబ్బు తెరల్లాగా తొలగిపోతాయి అన్నమాట. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044339. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే కనుక స్క్రీన్ మీద వ్యక్తిగత నెంబర్ కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ పంపిస్తారు. అంతేకాకుండా 2 బ్రాంచెస్ హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఈ 2 బ్రాంచెస్ కి సంబంధించి ఎవరైనా సరే డైరెక్ట్ గా కూడా వెళ్ళి మాట్లాడొచ్చు. మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే చూసుకోవచ్చు. ఒక హిందువులై ఉంటే మాత్రం సరిపోతుందండి. ఎవరైనా సరే నేరుగా కూడా వెళ్ళి మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్ లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. లైవ్ లో కాల్ కలిస్తేనే మాట్లాడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. చాలా మందికి నెంబర్స్ కలవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు డైరెక్ట్ వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఈరోజు ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు? ప్రొఫైల్స్ అయితే మ్యారేజ్ చేయడానికి ఎంత తొందరపడుతున్న వాళ్ళ ప్రొఫైల్స్ అయితే తేవడం జరిగింది. బ్రాహ్మిన్స్లో 32 సంవత్సరాల అబ్బాయి, ఎంబీఏ చేశాడు. ఈయన హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉండి వెల్ సెటిల్డ్, మంచి చదువుకుని జాబ్ చేస్తున్న అమ్మాయి వధువుగా కావాలి. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 180Kలో ఉన్నాడు. ఈయన H1B ఉంది, 12 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెలమ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'10" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఏ అబ్బాయి వెల్ సెటిల్డ్ వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 200Kలో ఉన్నాడు. ఈయనకి సంబంధించి H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓకేనండి, చూసారు కదా సంబంధాలకు సంబంధించి ఎన్ని సంబంధాలు ఉన్నాయో, ఏ క్యాస్ట్కి సంబంధించి ఉన్నాయో చదవడం జరిగింది. కాబట్టి ఎవరికైనా సరే వీటిలో ఇవే కాదండి, ఇంకా చాలా సంబంధాలు ఉన్నాయి. మనకి టైం సరిపోవడం వల్ల ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించి 1-2 మాత్రమే చదవడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీకు ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044339. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరి కొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటి ద్వారా మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా, పితృపక్షాల వలన వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అసలు రెండింటికి సంబంధం ఏంటి? అసలు వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా పితృదేవతల యొక్క ఆశీస్సులు లేవా అని కూడా ఆలోచిస్తారు. ఈ ఆలోచన విధానము, ఆలోచనలో భయము, ఆ తర్వాత తప్పనిసరిగా ఈ మహాలయ పక్షాలలో పెద్దలకి పెట్టుకోకపోతే మరి ఎలాగా అనేది మన తెలంగాణలో బాగా ఎక్కువగా ఉందమ్మా. అయితే ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం, ఈ పితృపక్షాల్లో పితృదేవతలను స్మరించుకొని
వాళ్ళకి ఎవరైతే పితృతర్పణాలంటే కొంతమంది యాక్సిడెంట్లలో చనిపోతారు, కొంతమంది రకరకాలుగా ఏమైనా రుగ్మతలతో చనిపోతారు, కొంతమంది ఉన్నారంటే కనుక వాళ్ళు వయోభారం చేత చనిపోతారు. అయితే పిల్లలు అమెరికాలోనే ఎక్కడో ఉంటారు, వేరే అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళకి అక్కడ చేసుకోవడానికి అనువుగా ఉండదు. మరి అలాంటప్పుడు ఎలా అంటే కనుక అక్కడి నుంచి కూడా ఇక్కడ వాళ్ళని వాళ్ళ బంధువుల్ని లేకపోతే ఫ్రెండ్స్ని పురమాయించి చేయించుకోవడం, ఆ డబ్బు పంపించి అన్న సమారాధన చేయించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పితృతర్పణాలు ఓన్లీ మన వాళ్ళకి మాత్రమే పెట్టమని ఏం లేదమ్మా. మన వాళ్ళకి, మన బంధువులకి, మన తాత ముత్తాతలకి, మన ఇంట్లో వాళ్ళకే కాకుండా స్నేహితులకి, హితులకి, ఆ తర్వాత గురువులకి అందరికీ కూడా తర్పణం పెట్టచ్చు. అది తప్పు కాదు. అందువల్ల ఎవరైనా ఎవరికైనా కూడా చేయటం వల్ల పుణ్యం వస్తుంది తప్ప పాపం రాదు. వివాహానికి ఆలస్యానికి ఆటంకాలుగా కూడా ఈ పితృదేవతలకి సరైనటువంటి సమారాధన కానీ ఈ యొక్క తర్పణాలు కానీ వదలకపోవడం వల్ల అని కూడా అంటూ ఉంటారు. అందువల్ల ఈ మహాలయ పక్షాలలో సాధ్యమైనంత వరకు 99 కాదు 100% కూడా ఇవి చేస్తూ ఉంటారమ్మా. ఆ తర్వాత వివాహాలు కుదరడం కూడా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కూడా. ఓకేనమ్మా. ఓకేనండి. ఎవరికైనా సరే మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతరి వివాహాలకి సంబంధించి కావచ్చు, మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా, అదేవిధంగా యుఎస్ సంబంధం కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఆ సంబంధాలకు సంబంధించి కన్సల్ట్ అవ్వాలి అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. నాయుడు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, అబ్బాయి, ఎంఎస్ చేశాడు, కెనడాలో ఉన్నాడు, ₹1,00,00,000 ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. నాయుడు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంబీఏ చేసి టీమ్ లీడర్గా 22 లక్షల జీతంలో ఉండి హైదరాబాద్లోనే పనిచేస్తున్న ఈ అబ్బాయికి తగినట్టు వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్, ఈయన తగినటువంటి డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. యాదవ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వెల్ సెటిల్డ్ వరుడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ చేసి ఈ అబ్బాయి కూడా 25 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. ఈయనకు కూడా తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, తగినటువంటి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్, 29 సంవత్సరాలు, అబ్బాయి బీటెక్ చేసి హైదరాబాద్లోనే 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి రజక క్యాస్ట్లో వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి ఎస్సీ మాలా హిందూ క్యాస్ట్లో వధువు కావాలి. మాదిగ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఇతనికి ఓన్ బిజినెస్ ఉంది, 3 లక్షల నుంచి 5 లక్షల దాకా వస్తుంది నెలకి. ఈ అబ్బాయికి 50 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి, 38 సంవత్సరాలు, 5'8" హైటు, సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ₹1,00,000 జీతం వస్తుంది. సెకండ్ మ్యాచ్కి కులాంతర వివాహం కూడా చూస్తారు. ఎవరైనా సరే లేట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ వధువు ఉంటే వెంటనే సంప్రదించండి. ఓకేనమ్మా. కులాంతర వివాహాలకి సంబంధించి అంటే ఎలాంటి ఆంక్షలు వస్తాయంటే, అంటే ఎలాంటి సంబంధాలు కావాలని అడుగుతూ ఉంటారు చాలామంది. కులాంతర వివాహాలకు సంబంధించి అంటే ఫుడ్ విషయంలో చూసినట్లయితే ఎన్ని వెజిటేరియన్ తీసుకుంటారమ్మా, నాన్ వెజిటేరియన్ అడుగుతూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆచార వ్యవహారాలు కొంచెం ఇంచుమించు. ఆ తర్వాత ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకి చెప్పాలంటే కనుక కొన్ని వర్ణాలలో వాళ్ళ కులంలో సంబంధాలు దొరక్క వేరే క్యాస్ట్లో చేసేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఆహార వ్యవహారాలు ఒకటే చూస్తున్నారు, తర్వాత వాళ్ళ కుటుంబ కట్టుబడులు ఎలా ఉన్నాయని చూస్తున్నారు. కొంతమంది ఏంటంటే సంబంధాలు దొరక్క రెండో పెళ్ళి అమ్మాయిలను కూడా చేసుకుంటున్నారు. అది కూడా మనం చేస్తున్నాం కూడా. అలా కూడా వాళ్ళ జీవితాలు కూడా బాగానే ఉన్నాయమ్మా. ఏమీ అపార్థాలు అపోహలు లేకుండా ఈ 17 సంవత్సరాల్లో
కొన్ని కాస్త ఇంచుమించు కొన్ని వందల పెళ్ళిళ్ళన్నా చేసుంటాం కదా, వేల పెళ్ళిళ్ళు చేసామో గుర్తులేదు కానీ ఇలా కులాంతర వివాహాలు చేసినవి కూడా చాలా ఉన్నాయి. రెండో పెళ్ళి అమ్మాయిలు కూడా ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయిలు చేసుకున్నవి ఉన్నాయి. అన్నీ కూడా మనకి సక్సెస్ రేటు 100% ఉందనే చెప్పచ్చు. కులాంతర వివాహాలకు సంబంధించి కూడా చూసారు కదండి. వివాహానికి సంబంధించి కులాంతర వివాహాలకు సంబంధించి కూడా సంబంధాలు ఉన్నాయి. చాలా మంది ఒకే క్యాస్ట్లో వారికి సంబంధం దొరకకపోయినా వేరే క్యాస్ట్కి సంబంధించి మీరు ఎవరైనా కావాలి అనుకున్నా సరే అలాంటి వారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఒక కాలర్ని తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. అదే మా పాపకి మ్యాచెస్ చూస్తున్నాము. యాదవ్స్ అండి మేము. యాదవాస్ మ్యాచెస్ ఉన్నాయమ్మా. అమ్మాయి ఏం చదివింది? బీటెక్ చేసిందండి. ఓకే అమ్మా, పంపించండి అమ్మా. మీరు ఏ శాఖ? ఆళ్ళ శాఖ? లేదండి, పూజ శాఖ అండి. పూజ శాఖ, ఆళ్ళ శాఖ, పూజ శాఖ, తర్వాత వచ్చేసి ఎర్రశాఖ, ఇవన్నీ కూడా ఉంటాయి తెలుసు నాకు. మ్యాచెస్ ఉన్నాయమ్మా, పంపించండి. ఇప్పుడు పెద్దగా ఏమీ పర్వాలేదు అని అంటున్నారమ్మా, శాఖాభేదం లేదు, మంచి వాళ్ళైతే ఓకే అనేసి అంటున్నారు. చూద్దామమ్మా. అమ్మాయి ఫోటో డీటెయిల్స్ కూడా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, మీరు పంపించండి. తప్పనిసరిగా మన ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీ అమ్మాయి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీరు ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా, రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పనిసరిగా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నేనమ్మా ఇది. కారణం ఏంటంటే కనుక రెండో పెళ్ళి అనగానే అటు అమ్మాయిల వాళ్ళు కానీ అబ్బాయిల వాళ్ళు కానీ స్ట్రగుల్ అయి ఉంటారు, బాధపడి వాళ్ళని మళ్ళీ తిరిగి రెండో పెళ్ళికి ఒప్పించడానికి కూడా తల్లిదండ్రులకి చాలా పరీక్షా కాలమే. అలాంటప్పుడు వీళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళ గురించి సరైన ఎంక్వైరీ చేయకపోయినా, అంటే ఏంటంటే మగపిల్లల గురించి కానీ ఆడపిల్లల గురించి కానీ ముందు ఏం జరిగింది, ఆ తప్పిదాలు జరగకుండా ఉంటాయా అన్నది ముందు అవగాహన చేసుకోవాలి. అంతేగాని ఏదో జరిగిందండి అని. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే అబ్బాయి సంసారానికి పనికిరాడని, అమ్మాయి ఏమో వేరే వాళ్ళతో మాట్లాడుతుందని, ఈ రెండు నేరాలు ఘోరాల కింద మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కరెక్టే, బాగానే ఉంది, ఇలా జరిగింది మీకు, దానికి డెఫినెట్గా మనం అలాంటి సంబంధాలు తిరిగి పెట్టొద్దు. అర్థమైంది కదా మీకు? అదే విధానంలో డైవర్స్ తీసుకొని అక్కడ డైవర్స్లో మళ్ళీ మెన్షన్ చేయరు, మ్యూచువల్ తీసేసుకుంటారు. అదే విధానంలో ఇవి జరిగిన విషయాలు మనకు సత్యం చెప్తారు. అవి జరగకుండా మళ్ళీ తిరిగి రిపీట్ కాకుండా అలాంటి మ్యాచ్లు అసలు ఎప్పుడు కూడా పెట్టం. వేరే మ్యాచ్ పెడదాం, ఏముంది? ఇప్పుడు కరోనా కల్లోలంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడి ఉన్నారు. కొంతమందికి పెళ్ళైన వెంటనే పుట్టుక్కుమని భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అలా భార్య చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా విధంగా కూడా మనం చేసాము. అలా రకరకాలుగా మనం అన్ని రకాలుగానే జాగ్రత్తలు తీసుకుని చేద్దాము. లేకపోతే కొంతమంది జస్ట్ పెళ్ళవుతుంది, పెళ్ళైన వెంటనే ఏదో విషయంలో పోట్లాట్లు వస్తాయి, వాళ్ళు సంసారం వరకు వెళ్లకుండానే ముక్కలైపోయినటువంటి విధానం ఉంది. అలాంటి వాళ్ళకి కొంచెము ఈ అబ్బాయికి కూడా ఏదో లవ్ ఫెయిల్యూరు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆవేశంగా గుళ్ళో తాళిగట్టేసి ఆ తర్వాత ఏమో 3 నెలలు తిరగకుండా అమ్మాయి నేచర్ బాగాలేదనో ఇంకోటనో గొడవలాడుకుని విడిపోతారు. పేరెంట్స్ మన దగ్గరికి వస్తారు. అలాంటి మ్యాచెస్ కూడా ఉంటాయి. అలా రకరకాలుగా అనుసంధానం చేస్తూ ఉంటాం అమ్మ. ఇదేని చెప్పలేను కానీ జరిగిన విషయాలు, జరిగిన విధానాలు మనకి వాళ్ళు ట్రూత్తో చెప్పడం వల్ల నేను అర్థం చేసుకుని రెండో పెళ్లి విషయంలో చాలా 100 రకాలుగా, అంటే ఏంటంటే మామూలుగా ఒక 10 రకాలుగా తీసుకుంటే ఇది 100 రకాలుగా ఆలోచించి పెళ్లి చేయాలి. అవునమ్మా, ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉంటారు కాబట్టి రెండోసారి వాళ్ళు జీవితంలో కొంచెం సంతోషంగా ఉండాలి. అందుకనే కంప్లీట్ చెప్తాను నేను, మీరు ఎంక్వైరీ చేసుకోండి, అందరిని అడగండి, తెలుసుకోండి. మనకు బంధుత్వాలు చుట్టరికాలు కుదిరినప్పుడు వాళ్ళెవరో మనమెవరమో మనం మొహమాట పడాల్సిన నెసెసిటీ లేదు. పే స్లిప్ దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా మీరు చూసి మీరు ఎంక్వైరీ చేసుకుని ముందు అడుగు వేయండి అని చెప్తాను. అంతేగాని వీళ్ళు నాకు తెలుసు, వాళ్ళు నాకు తెలుసు, చాలా గొప్పవాళ్ళు, చాలా మంచి వాళ్ళు ఏ రోజు నేను చెప్పలేదమ్మా, చెప్పను కూడా. ఎందుకంటే జీవితం ఇది, ఎవరి పిల్లల బాధ వాళ్ళకే తెలుస్తుంది, పేరెంట్స్. అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి అయ్యా, మీకు ఇష్టమైతేనే ముందుకు వెళ్దామని చెప్తాను.
ఓకే, నువ్వు చాలా నిజంగా మంచి నిర్ణయం అమ్మా ఇది. ఎందుకంటే వివాహానికి సంబంధించి నీ జాగ్రత్తలు తీసుకోబట్టి 17 సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో కొనసాగుతున్నారు నిజంగా. ఓకేనండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మరొక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. హలో రామ్మోహన్ గారు, నమస్తే అండి. రామ్మోహన్ గారు. హలో, చెప్పండి మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం అండి. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? మా అబ్బాయి అన్నాడండి. అబ్బాయి అంటే కొంచెం అదే మన సిఏ చదువు అయిపోయింది, అదే మ్యాచ్ చూస్తున్నాం. అదే మీరు కూడా ఏమైనా చూస్తే. మీది ఎక్కడండి మేడం గారు? హైదరాబాద్ అండి. మీరు ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు? నేను కాపులు అండి. మేము కాపులు. ఏ ఊరు మీది? ఏ ఊరండి? మాది ఈస్ట్ గోదావరి అండి, అమలాపురం పక్కనే పల్లంకూరు కందుకుప్ప. ఓకే ఓకే. అమలాపురంలో కూడా ఒకప్పుడు బ్రాంచ్ ఉండేదిలేండి. అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, తణుకు, ఏలూరు అన్ని అటువైపు అంతా. అందువల్ల కాపుల పెళ్ళిళ్ళు కూడా 100 చేసి ఉండొచ్చు నేను. అందు గురించి కాపుల మీద ఒక ఐడియా ఉంది. తప్పనిసరిగా అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, పంపించండి, చూద్దాం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీ అబ్బాయి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు వాట్సాప్ నెంబర్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కూడా కనిపిస్తుందండి, అది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ కొంతమంది అమ్మాయిలను తెచ్చానమ్మా ఇవాళ స్పెషల్గానే. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాల పాప, 5'4" హైట్, బీటెక్, ప్రాపర్టీ 8 కోట్లు. అమ్మాయి కెనడాలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కెనడా, యూకే, యూఎస్ కూడా చూస్తారు. అందుకని ఎవరైనా అభిమానం అంటే కొంచెము ఈ పిల్లని చేసుకోవాలనుకున్న వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి వెల్ ఆఫ్ అయితే వెంటనే కాల్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, MBA. ఈ అమ్మాయి ఇక్కడే జాబ్ చేస్తుంది, 60,000 శాలరీలో ఉంది. ఈ అమ్మాయి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్ల తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 8 లక్షల జీతంలో ఉంది పిల్ల. మీకు తగినటువంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలి కోడలుగా అనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, MBBS, MD, డాక్టరు, ప్రాపర్టీ 30 కోట్లు. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, EMI, MBBS, MD. తగినటువంటి వరుడు కావాలి, డాక్టర్, MD చేసినటువంటి రెడ్డి క్యాస్ట్. ఒక కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. రాజమండ్రి నుంచి హేమలత. హేమలత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి హేమలత గారు. మేడం నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరికి పెళ్ళి? మేడం మాది అబ్బాయికి మేడం మాది రాజమండ్రి మేడం. ఓకే. అంటే ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం బ్రదర్ కి. డైవర్స్ అయిపోయిందమ్మా? మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం మేడం. సరే అమ్మా, పర్వాలేదు. క్యాస్ట్ ఏంటమ్మా మీరు హేమలత? ఎస్సీ మేడం. ఎస్సీ మాదిగా. ఎస్సీ మాదిగా. హిందూసే కదా? కాదు మేడం, క్రిస్టియన్ మేడం. క్రిస్టియన్ అంటే మా దగ్గర కష్టం రా, ఏమనుకోవద్దు ప్లీజ్, ఉండరు మా దగ్గర. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. ఆ తర్వాత మరి అమ్మాయిలు చెప్పాం కదా, అబ్బాయిలు కన్నా మచ్చు కన్నా చెప్పాలి కదా. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, MS, యూఎస్లో ఉన్నాడు. ఈయన 150Kలో ఉన్నాడు. H1B ఉంది. తర్వాత 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, MS, కెనడాలో ఉన్నాడు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 110K వస్తుంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. తర్వాత కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, MBA, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వాళ్ళు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు, కొంచెం లేట్ మ్యాచ్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈయన హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఇతనికి తగినటువంటి మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, IIIT చేసి ఇతను 90 లక్షల ప్యాకేజీలో ఉన్నాడండి. పద్మశాలి క్యాస్ట్లో 30 కోట్ల ఆస్తి ఉంది. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 34 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, హైదరాబాద్లోని 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి.
ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-7 హైటు ఈ అబ్బాయి బీటెక్ చేసి 7 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తర్వాత రెండో పెళ్ళి మాదిగా క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-6 హైటు ఎంబీఏ చేశాడు ఈ పిల్లాడు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఎవరైనా సరే ఎండీ క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ అమ్మాయి ఉన్నవాళ్ళు వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. ఓకేనండి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044339. ఈ నెంబర్కి ఎవరికైనా సరే సంబంధాలు కావాలనుకుంటున్నారు, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, లేదంటే మీకు యూఎస్ సంబంధం కావాలన్నా సరే, ఎలాంటి సంబంధం కావాలంటే వారి యొక్క ఫోటో డీటెయిల్స్ ఈ వాట్సాప్ నెంబర్కి పంపించండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044339. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడతారు. అదేవిధంగా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అని అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. చాలా మందికి వివాహం ఆలస్యం అవుతుందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరికొన్ని కారణాలతో అసలు జాతక పరిశీలన చేయించాలి, ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటారు. కాబట్టి అలాంటి వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్ని సంప్రదించవచ్చును. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినా సరిపోతుంది. కొంతమందికి లైన్ కలవకపోవచ్చు, మరి కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడవచ్చు. అలాంటి వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించడం కనుక వీరి ఆఫీస్ నుంచే మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే చూస్తూ ఉంటారు. అమ్మ, మనం రెండో వివాహానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు రెండో వివాహం జరుగుతుందని వచ్చింది కాబట్టి టాపిక్ అమ్మాయిల విషయంలో ఎప్పటిలోపుగా అంటే మొదటి వివాహానికి సంబంధించి అది ఎవరైనా చనిపోతే, ఒకవేళ మొదటి భర్త చనిపోతే ఎప్పటి వరకు వివాహం చేయవచ్చు, వాళ్ళకి ఏమైనా పూజలు అట్లా చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? చాలామంది అడుగుతూ ఉంటారమ్మా. ఇదేంటంటే కనుక సంవత్సరీకం వెళ్ళిన తర్వాత తిరిగి మ్యారేజ్ చేసుకోవచ్చు. ఒకటి. రెండు ఏంటంటే కనుక ఈ సంవత్సరిక పూజలు సరిపోతాయమ్మా. ఇంకేమన్నా జాతకంలో కొంచెం లోపాలు, సౌభాగ్య లోపాలు ఉంటే, కుజుడు అష్టమంలో ఉన్న ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి కదలి వివాహం చేపించి, కుంభ వివాహం కానీ కదలి వివాహం కానీ చేయించిన తర్వాత తిరిగి పెళ్లి చేస్తే ఆ పెళ్ళి అతను పూర్తిగా సౌభాగ్యవంతంగా అమ్మాయి ఉండడానికి, అతను కూడా చిరంజీవిగా ఉండడానికి మంచిదమ్మా. ఓకే, చాలా మంచి విషయం అమ్మ. ప్రొఫైల్స్ చూద్దాం. ఓకే, రెండో పెళ్ళివే చెప్తాను. అలాగే అమ్మ. ఓకే, రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ మేనేజర్గా పనిచేస్తూ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి రెండో పెళ్ళికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది పిల్ల, రెండో పెళ్ళికి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ కులాంతర వివాహం కూడా చూస్తారు. 28 సంవత్సరాల అమ్మాయి బీటెక్ చేసింది. ఈ అమ్మాయికి కూడా 5'3" హైటు ₹1,00,000 దాకా జీతం వస్తుంది, తగినటువంటి రెండో పెళ్ళికి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 33 సంవత్సరాలు 5'4" హైటు ఓన్ బిజినెస్ చేస్తుంది. అమ్మాయికి సంవత్సరానికి 75 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్ళి అబ్బాయిలు చెప్తున్నాను. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు బాబు 5'8" హైటు బీటెక్, ఇతను టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు. బెంగళూరులో 28 లక్షల జీతంలో ఉన్నాడు. ఇతనికి రెండో పెళ్ళికి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు రెండో పెళ్ళి 5'10" హైటు బీటెక్ 16 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి రెండో పెళ్ళికి వధువు కావాలి. కులాంతర వివాహం 37 సంవత్సరాలు 5'11" హైటు 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 40 సంవత్సరాల అబ్బాయి 5'10" హైటు బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు. ఇతను గ్రీన్ కార్డు హోల్డరు, తగినటువంటి రెండో పెళ్ళికి కాపు క్యాస్ట్లోనే కాదు ఏ వర్ణమన్నా చూస్తారు. ఎవరైనా ఉంటే వెంటనే సంప్రదించండి. ఓకేనండి, ఇప్పటివరకు కూడా చాలా సంబంధాలు విన్నారు కదా, అవి జస్ట్ కొన్ని మాత్రం చెప్పడం జరుగుతుంది. లైవ్లో సమయం సరిపోదు కాబట్టి చాలా సంబంధాలు ఉన్నాయి. మొదటి వివాహానికి సంబంధించి ఉన్నాయి, రెండో వివాహానికి కూడా చాలా సంబంధాలు ఉన్నాయండి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలని అనుకున్నవారు వాట్సాప్ నెంబర్ని సంప్రదించవచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044339. ఈ నెంబర్కి ఎవరికైతే అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు సంబంధాలు కావాలి అనుకున్నవారు ఫోటో బయోడేటా పంపించినట్టయితే కనుక పూర్తి వివరాలు పంపిస్తే మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముందుగానే చెప్పారు, సంబంధాలు చూసేటప్పుడు చాలా నిజాయితీగా మేము చూస్తాము, అంటే పూర్తి ఎంక్వైరీ చేస్తాము, మిమ్మల్ని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసుకోమని చెప్తాము. ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీ వివాహానికి ముందుకు వెళ్తామని కూడా చెప్పడం జరుగుతుంది. దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నారంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, ఎంత నిజాయితీగా వర్క్ చేస్తారనే విషయానికి సంబంధించి. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగానమ్మా.
బ్రాహ్మిన్స్లో అమ్మాయిలు 28 సంవత్సరాల పాప 5'3" హైటు, ఈ అమ్మాయి యూఎస్లో ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అంతే, శాఖ భేదం ఏమీ లేదు, పట్టింపు లేదు. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు, హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా మనకి చూసినట్లయితే మున్నూరు కాపు క్యాస్టు, ఈఎంఐ 30 సంవత్సరాలు 5'3" హైటు, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే రెండో పెళ్ళి మున్నూరు కాపు క్యాస్ట్, 33 సంవత్సరాలు 5'3" హైటు, ఎంటెక్ చేసింది, 50,000 జీతంలో ఉంది. ఈ పిల్లకి రెండో పెళ్ళికి వరుడు కావాలి. ఓకేనండి, ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లో కూడా 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా సరే కలవాలనుకున్న వారికి, ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఈ రెండింటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా కూడా వెళ్ళి కలిసి మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒక చిన్న కండిషన్ అండి, ఓన్లీ హిందువులు అయితే మాత్రమే, వారికి మాత్రమే సంబంధాలు ఉన్నాయి. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.